గృహప్రవేశం సమయంలో ఇంటికి ఆవును తీసుకురావాల్సిందేనా? తీసుకొస్తే ఏమవుతుంది అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. ఆవు ఏంటంటే సకల దేవతల నిలయం అన్నమాట. అందుకోసమే ఆ ఇంట్లో అంటే తెలిసి గాని, తెలవక గాని అంటే ఏ దోషాలు ఉన్నా కూడా పోతాయన్న ఉద్దేశంతోటి భూత, పిశాచ, ప్రేతగణాలు ఏమున్నా కూడా చెడు నెగెటివ్ ఎనర్జీ ఏదున్నా కూడా ఈ ఆవును తీసుకొని రావడం వల్ల అవి పోతాయన్న ఉద్దేశంతోటి మనము ఈ గోమాతను నూతన గృహంలోకి తీసుకురావడం జరుగుతుంది. అది వస్తే ఆవు పేడ అంటే పేడ పెట్టిన దాకా మూత్రం పోసిన దాకా ఆగి ఇల్లంతా తెప్పి తీసుకుని వెళ్ళి ముందటికి వెళ్ళి గడ్డిని వేస్తారు. అంటే ఈ విధంగా అంటే గో పూజ చేసిన తర్వాతనే ఇంట్లోకి వెళ్తారు. కారణం ఏంటంటే సకల దేవతలని మనం పూజించినట్లుగా అవుతుంది. ఈ దుష్ట శక్తులందరినీ కూడా బయటికి వెళ్ళగొట్టడం కోసమే వాటిని చేస్తారు. కనుక సాధ్యమైనంత మేరకి ఈ గృహప్రవేశాలకి ఆవులను తీసుకుపోవడం, లోపలికి తీసుకువెళ్ళడం మంచిదే. అయితే మరీ పైన పైన ఫ్లోర్లకు తీసుకుపోవడం అనేది ఇబ్బంది. తర్వాత ఈ మధ్యకాలంలో పాలిష్డ్ స్టోన్స్ అండ్ ఈ టైల్స్ ఇవన్నీ కూడా ఫ్లోరింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే వాటికి కూడా స్కిడ్ అవుతుంది. కాళ్ళు అటు ఇటు జారిపోయి కింద పడిపోతున్నాయి ఆవులు కూడా. అంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం అయితే లేదు. పరిస్థితిని బట్టి ఆ ఫ్లోర్ కనుక గట్టిగా ఉంటే చేయాలి. లేదా మీరు ఏం చేయాలి అని అంటే నూతన గృహంలో జంపకానాలు దొరుకుతాయి మనకు టెంట్ హౌస్లో, అవి వేసి వాటి మీద తీసుకొచ్చుకోండి. ఏం తప్పులేదు. ఎందుకంటే వాటిని చాలా ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతున్నారు ఆవులని. అట్లా జారొద్దు. అంటే అప్పటికే మనం దర్వాజా దగ్గర కొబ్బరికాయలు కొట్టి నీళ్లు పడి అవి ఇవి కొంచెం స్కిడ్డీగా తయారవుతుంది కనుక ఇంకా ఇబ్బంది పడుతున్నాయి ఆవులు. అట్లా కాకుండా దయచేసి జంపకానులు కానీ ఏదైనా క్లాతులు కానీ పరిస్తే వాటికి గ్రిప్ ఉంటుంది కనుక ఆ పని చేయండి. వాటికి ఇబ్బంది ఉండదు. మనకు కూడా గోమాత వచ్చినటువంటి సంతృప్తి ఉంటుంది. అందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు.